జాతీయ రహదారులపై ర్యాష్ డ్రైవింగ్ చేసే వాహనదారులకు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ప్రతి వారం స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తానని నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక తనిఖీలో డేంజరస్ డ్రైవింగ్ చేసిన 269 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 149 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపేవారు, సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపేవారిని పై కూడా కఠినంగానే వ్యవహరిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ జిల్లాలో మరమ్మతులకు గురైన 119 బ్రీత్ అనలైజర్ యంత్రాలను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చామని, ఇకపై పెద్ద ఎత్తున బ్రీత్ టెస్టులు నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వెహికల్స్ అనేవి సీజ్ చేస్తాం. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా నిన్న 149 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మనకున్న బ్రేతలైజర్ డివైసెస్ అన్ని కూడా రిపేర్ చేయించాం. ఎంటైర్ ఆల్ స్టేషన్స్ లో ఇప్పుడు దాదాపు 119 బ్రేతలైజర్ డివైసెస్ ఫంక్షనాలిటీలోకి వచ్చినాయి. అంతకుముందు చూసుకుంటే ఈ డబుల్ డిజిట్ లో ఉంది, 20-30 వరకు ఉంది ఫంక్షనాలిటీ. ఇప్పుడు దాన్ని 119 పెంచాము. ఫర్దర్ గా కూడా బ్రేతలైజర్స్ తో మేము డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్ కండక్ట్ చేస్తాం. దీనికి సంబంధించి మా వాళ్ళు కూడా ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా పనిచేస్తున్నారు. ఇది ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తాం. ఇక్కడ నుండి సీసీ కెమెరాస్ లో చెక్ చేసి మరి ఒకవేళ రాంగ్ రూట్ లో మీరు డ్రైవ్ చేస్తే 100% మీ మీద కేసు పెట్టి ఆ కన్సర్న్ వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మేము జిల్లా ప్రజలకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా చోట్ల విలేజెస్ నుండి వస్తున్న వాళ్ళు హైవేలో రాంగ్ రూట్ లో డివైడర్ పక్కన కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చి యాక్సిడెంట్లకు గురవుతున్నారు. అంతేకాకుండా దాటాల్సిన ప్లేసెస్ లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటడం వల్ల కూడా మీ వల్ల కూడా అవతల వెహికల్స్ లో కూడా ఒకసారి కంగారు పడి రాంగ్ రూట్ లోకి వెహికల్స్ డివైడర్ దాటుకుని వెళ్ళిపోయి యాక్సిడెంట్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అందరినీ కూడా దయచేసి రోడ్ సేఫ్టీ నియమాలు అనేవి పాటిస్తూ అవతల వాళ్ళ ప్రాణాల పట్ల తమ ప్రాణాల పట్ల కూడా కొంత బాధ్యతతో మెలగాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా హెల్మెట్స్ మీద కూడా ఇక్కడ నుండి సీరియస్ గా తీసుకుంటాం. సర్టన్ ఏరియాస్ లో 24/7 చెకింగ్ అనేది చేపట్టి హెల్మెట్ లేని ప్రతి ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆల్ ఇంపార్టెంట్ రోడ్స్ లో. కాబట్టి దయచేసి హెల్మెట్స్ పెట్టుకుంటాం అనేది సమాజానికో లేకపోతే గవర్నమెంట్ కో మనం చేస్తున్న ఫేవర్ అని చెప్పి భావించకుండా ఎవరి కుటుంబానికి వాళ్ళు చేసుకుంటున్న బాధ్యత అని చెప్పి భావించి హెల్మెట్లు అందరూ కూడా పెట్టుకుని సేఫ్ గా వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం.